ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అమ్మక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. భారీ ఫ్యాన్ బేస్‌తో పాటు ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుగా ఉండటంతో ఈ ఫ్రాంచైజీపై పెట్టుబడిదారుల ఆసక్తి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఈ రేసులో ఇద్దరు ప్రధాన కంటెండర్లు మాత్రమే మిగిలినట్లు సమాచారం. స్వీడన్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన ఈక్విటీ ప్రేమ్జీ ఇన్వెస్ట్ భారీ బిడ్ సమర్పించినట్లు తెలుస్తుంది. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ చైర్మన్ అయిన రంజన్ పాయ్ నేతృత్వంలోని యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, అలాగే సింగపూర్కు చెందిన టెమాసెక్ భాగస్వామ్యంతో కూడిన కన్సార్టియం కూడా ఒక బలమైన పోటీ ఇస్తుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ డీల్ విలువ సుమారు $2 బిలియన్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇప్పటికే గ్లేజర్ ఫ్యామిలీ నుంచి $1.8 బిలియన్ నాన్ బైండింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కూడా వారు చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ సిఇఓ ఆదర్ పూనావాలా కూడా ఈ డీల్ నుంచి వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. బిడ్లను పరిశీలిస్తే ఇది గట్టి బిడ్డింగ్ వారుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్సీబీ అమ్మక ప్రక్రియను నిర్వహిస్తున్న డయాగో గ్రూప్ మార్చి 31న డెడ్ లైన్ గా నిర్ణయించింది. ఇది ఇలా ఉంటే మరో ఐపీఎల్ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ అమ్మకంపై కూడా ప్రస్తుతం ఆసక్తి పెరుగుతుంది. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికే 3 బైండింగ్ బిడ్లు వచ్చినట్లు తెలుస్తుంది. వాటిలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ రేసులో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదట మెజారిటీ వాటాను మాత్రమే విక్రయించాలని భావించిన రాజస్థాన్ యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా ఆ టీంను అమ్మకానికి పెట్టడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ డీల్ విలువ $1.1 బిలియన్ నుంచి $1.35 బిలియన్ వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. అలాగే రాజస్థాన్ రాయల్స్ సేల్ ప్రాసెస్ ను రయాన్ గ్రూప్ పర్యవేక్షిస్తుంది. ఇదే సంస్థ గతంలో ది 100 లీగ్ ఫ్రాంచైజీల అమ్మకాలను కూడా నిర్వహించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ డేవిడ్ బ్లిట్చర్ కలిసి కన్సార్టియంగా ఒక బిడ్ సమర్పించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ రోజు రోజుకు పెరుగుతున్న ఇలాంటి టైంలో ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోని అతిపెద్ద డీల్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.